హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 10 తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో పార్ట్ బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చెప్పబడింది. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఈ పార్ట్ బిఏ కాదు, నేను 11 o'clockకి లాంగ్ ఆన్సర్స్, 12 o'clockకి షార్ట్ ఆన్సర్స్ అండ్ ఈవినింగ్కి కవి పరిచయాలు అండ్ ప్రతిపదార్థాలు పద్యాలు అప్లోడ్ చేద్దాం. బుద్ధి బలం. ఖండబలం కంటే బుద్ధి బలం గొప్పది. నడుము బిగించు. పొలంలో పనిచేసేందుకు రైతులు నడుము బిగించారు. థర్డ్ క్వశ్చన్, 10వ తరగతి వరకు చదివేసరికి దశాబ్దం గడిచింది. గీత గీసిన పదానికి అర్థం. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. వేడి వేడి వంటకాలను చట్టువమ్ముతో వడ్డిస్తారు. చట్టువమ్ము అంటే గరిటె. మనిషికి ఆశ మంచిదే, కానీ నీచమైన ఈప్స మంచిది కాదు. పైవాక్యంలో సమానార్థక పదాలు ఆశ, ఈప్స. దేవాలయం, గుడి అను సమానార్థాలు కలిగిన పదం కోవెల. రామాయణం మన ఆది కావ్యం. ఈ కబ్బంలో సీతారాముల కథ ఉంది. పైవాక్యంలో ప్రకృతి వికృతి పదాలు తెలిపండి. కావ్యము, కబ్బము అనేది ప్రకృతి వికృతులు. మృత్యువు ప్రకృతి పదానికి, వికృతి పదం మిత్తి. ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ కంపల్సరీ. ప్రకృతి వికృతులు, నానార్థాలు కంపల్సరీగా అడుగుతారు స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఘనము తొండముతో నీరు త్రాగుతుంది. ఆకాశంలో నల్లని ఘనములు వర్షాన్ని ఇస్తాయి. పైవాక్యంలో ఘనము పదానికి నానార్థాలు. ఫస్ట్ సెంటెన్స్లో ఘనము అంటే ఏనుగు, ఏనుగు తొండంతో నీరు తాగుతుంది. సెకండ్ సెంటెన్స్లో ఆకాశంలో నల్లని ఘనములు వర్షాన్ని ఇస్తాయి. సెకండ్ సెంటెన్స్లో ఘనము అంటే మేఘం. కరెక్ట్ ఆప్షన్ 9కి డి. భవుని భార్య అను వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం భవాని. 12th క్వశ్చన్, రుగాగమ సంధికి ఉదాహరణ దుష్టురాలు. చంద్రవదన సమాసాన్ని విగ్రహవాక్యంగా రాస్తే చంద్రుని వంటి ముఖము గలది. ఇది వాటిలో ద్విగు సమాసం కానిది. సప్త ద్వీపములు ద్విగు సమాసము, అష్టదిక్కులు ద్విగు సమాసము, నవగ్రహాలు ద్విగు సమాసము. దశకంఠుడు. సో కరెక్ట్ ఆప్షన్ 14th, దశకంఠుడు ద్విగు సమాసం కాదు. శ్లేషాలంకారం లక్షణము నానార్థాలను కలిగి ఉండే అలంకారం. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ మా ఇల్లు ఆకాశం తాకుచున్నది. 17th క్వశ్చన్, చెంపకమాల పద్యపాదాలలో గణములు నజబజ జజర. ప్రాస నియమం లేని పద్యం సీసం. కీచకుడు ప్రజలను బాధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంలో రాస్తే కీచకుని చేత ప్రజలు బాధింపబడుతున్నారు. భీష్ముడు గొప్ప యోధుడు. భీష్ముడు ధర్మం తెలిసిన వాడు. ఈ వాక్యం సంయుక్త వాక్యంగా మార్చి రాస్తే భీష్ముడు ధర్మం తెలిసిన గొప్ప యోధుడు. చేద్దాం. కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. వికాసం. మనం తెలంగాణ వికాసం కోసం పాటుపడాలి. సెకండ్, ప్రశంస. నాకు మంచి మార్కులు వచ్చినందుకు మా టీచర్ ప్రశంసించింది. పరార్థులు గొప్ప కీర్తిని పొందుతారు. ఈ వాక్యంలో పరార్థులు అంటే ఇతరులకు మేలు కోరేవారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. పై వాక్యంలో అంబరం అనే పదానికి అర్థం ఆకాశం. అంబరం అంటే ఆకాశం. వేదండము అనే పదానికి పర్యాయ పదాలు ఏనుగు, కరి, గజము. గుడి, దేవలం అనే పదాలకు సరైన పర్యాయ పదం కోవెల. కవిత, దశ, భాష, శిఖ, యద, ఆన, యోధులు. పై పదాల్లో వికృతి పదాలు కవిత, భాష, శిఖ, యోధులు అనేవి వికృతి పదాలు. కంబం అనే పదానికి ప్రకృతి పదం స్తంభం. కంబం అంటే స్తంభం. ఘనము అనే పదానికి నానార్థాలు మేఘము, ఏనుగు, గట్టిది, గొప్పది. ప్రకాశించువాడు అనే వ్యుత్పత్తి అర్థానికి సరైన పదం భానువు. భాను అంటే సూర్యుడు. 11th క్వశ్చన్, కింది వాటిలో వృద్ధి సంధికి సరైన ఉదాహరణ కానిది. దివ్యౌషధం, వసుదైక, భువనైక ఇవన్నీ వృద్ధి సంధికి ఉదాహరణలు. కానీ అక్కన్య అనేది వృద్ధి సమాసం కాదు. సో కరెక్ట్ ఆప్షన్ 11th క్వశ్చన్ ఏ. రోజులున్నాయి అనే పదంలో ఉన్న సంధి ఉత్వ సంధి. దశాబ్దములు అనేది ఏ సమాసం? ద్విగు సమాసం. కింది వాటిలో బహువ్రీహి సమాసానికి సరైన ఉదాహరణ ధనుజలోక నాతు దయయిత. ప్రతిపాదనలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చేవి సీస పద్యం. ఆటవెలిది పద్యంలో 1, 3 పాదాల్లో ఉండే గణాలు వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. అతిశయోక్తి అలంకారాల లక్షణం ఉన్న విషయం కంటే ఎక్కువ చేసి చెప్పడం. కింది వాటిలో ప్రత్యక్ష వాక్యానికి సరైన లక్షణం కానిది తను, తాను, తాము వంటివి ఉండవచ్చు. ఇబ్రాహీం కూలికి తుబ్షా విద్యాప్రియుడు. తన ఆస్థానంలో అనేక మంది కవులకు ఆశ్రయం ఇచ్చాడు. పై వాక్యం సంయుక్త వాక్యంగా మారిస్తే ఇబ్రాహీం కూలి కుతుబ్షా విద్యాప్రియుడు కాబట్టి తన ఆస్థానంలో అనేక మంది కవులకు ఆశ్రయం ఇచ్చాడు. లాంగ్వేజ్ పార్ట్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా పదజాలం. కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. మచ్చు తునక. చార్మినార్ హైదరాబాద్ వైభవానికి మచ్చు తునక.
ఆదెరువు. చెరువులు చాలా మందికి ఆదెరువు. నిర్దేశించిన బ్రాకెట్‌లో రాయండి. వర్మ గారు అంటరాని వర్గాల కడగండ్లు తెలిసినవాడు. వాక్యంలో కడగండ్లు అంటే కష్టాలు. సో, కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి కష్టాలు. సరే సరైన భరణం ఇవ్వనిదే ఎవరు ఉద్యోగంలోకి రారు. ఇందులో భరణం అనగా జీతం. ఏ పని చేసినా ఆపుటంగా చెయ్యాలి. ఆపుటానికి నానార్థాలు పూర్తిగా. సిక్స్త్ క్వశ్చన్, బండనములో గెలిచిన వాడే వీరుడు. బండనం అంటే ఏంటి? యుద్ధము, రణం. సెవెంత్ క్వశ్చన్, హృదయం ఉన్నవాడే మనిషి. ఇందులో హృదయంకి వికృతి ఎద. మహిళలు సిగలో పూలు ధరిస్తారు. సిగ పదానికి ప్రకృతి పదం శిఖ. భగీరథునిచే తీసుకురాబడినది అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం భాగీరథి. 10th క్వశ్చన్, గురువు అనే పదానికి నానార్థాలు. ఉపాధ్యాయుడు, బృహస్పతి. 11th క్వశ్చన్, మనోహరురాలు సంధి పేరు. రుగాగమ సంధి. గుణసంధికి ఉదాహరణ రాజేశ్వరుడు. సి ఆప్షన్. 13th, మచ్చకంటి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. భస్మమును ధరించిన వాడు అనే విగ్రహవాక్యం గల సమాసం ఏంటి? భస్మధారి అంటే శివుడు. 15th క్వశ్చన్, మత్తేబము వృత్త పద్యానికి వచ్చే గణాలు. సబరణమయవ. మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, రెండో పాదంలో 5 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం ఆట వెలది. 17th క్వశ్చన్, వీరు వీరులు పరార్ధుల్ అను వాక్యంలో అలంకారము చేకాను ప్రాసం. శ్లేషకు ఉదాహరణ ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. 19th క్వశ్చన్, భాగ్యారెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు. భాగ్యారెడ్డి వర్మ చరిత్రను చదివాడు. ఈ వాక్యాన్ని కలిపి సంయుక్త వాక్యం రాస్తే భాగ్యరెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు కాబట్టి చరిత్రను చదివాడు. పట్టణంలోని వ్యాపారము జోరుగా సాగుతుండును. వ్యవహార భాషలో రాస్తే పట్టణంలో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆప్షన్ డి. ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పార్ట్ బి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సొంత వాక్యాలు రాయాలి. రమారమి. రమారమి అంటే యావరేజ్, సుమారుగా. అతని వయసు రమారమి 30 సంవత్సరాలు ఉండవచ్చు. సంక్షేమం సొంత వాక్యం ఏంటంటే మనం ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ఏదన్నా రాయల్ స్టూడెంట్స్, ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే చెప్తున్నాను. థర్డ్ క్వశ్చన్, శౌరి చేతులలో శంకు చక్రములు ఉన్నాయి. గీత గీసిన పదానికి అర్థం రాయాలి. శౌరికి అర్థం విష్ణు. మరాలము అనగా, మరాలము అంటే హంస. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ సి. నన్నయ్య ఆదికవి. తెలుగులో మొదటి కావ్యం మహాభారతం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయాలి. మొదటి అంటే తొలి. ఏనుగు, కరి, గజము పర్యాయ పదాలుగా ఉన్న పదము. ఇందులో పర్యాయ పదాలుగా ఉన్న పదము వేదండము. అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. భీముడు ఈ పదానికి గల నానార్థము. సో ధర్మరాజు, తమ్ముడు, శివుడు. సంపద, లక్ష్మి నానార్థాలుగా గల పదం సిరి. దిశ ఈ పదానికి ప్రకృతి. దిశ. 10th క్వశ్చన్, ముని అనే పదానికి వ్యుత్పత్త్యర్థం. అంటే కరెక్ట్ ఆప్షన్ మౌనంగా ఉండేవాడు. ఆప్షన్ ఏ. సో వ్యాకరణాంశాలు చూద్దాము. 11th క్వశ్చన్, పుణ్యాంగన విడదీసి రాస్తే ఏమవుతుంది? పుణ్య ప్లస్ ఆంగన అంటే అంగన అంటే డి ఆప్షన్. ఉకార సంధికి ఉదాహరణ. ఇందులో ఉకార సంధికి ఉదాహరణ భిక్షమిచ్చు. 13th వన్, ఉభయ పదార్థ ప్రధానమైన సమాసము ద్వంద్వ సమాసము. క్రింది వాటిని ద్విగు సమాసానికి ఉదాహరణ. 2 బారకాసులు. ద్విగ అంటే నంబర్ ఉండేది, సంఖ్య ప్రధానమైనది. బర న బ బ ర వ గణముల గల ఛందస్సు ఉత్పలమాల. శార్దూల పద్యంలో యతిస్థానం 13వ అక్షరం. చార్మినార్ శిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం అతిశయోక్తి. 18th క్వశ్చన్, వృత్యానుప్రాసానికి ఉదాహరణ. నా నూనె నీ నూనెనని నేనున్నానా. 19, స్త్రీని బంధిస్తావా అని శివాజీ మందలించాడు. ఇది ఏ వాక్యం? ప్రత్యక్ష కథనం. కర్తరి వాక్యానికి ఉదాహరణ. పూతన భాగవతం రాశాడు.